బ్యాడ్మింటన్ పివి సింధుకి వివాహం జరిగింది. ఎక్కడ అనుకుంటున్నారా? రాజస్థాన్ దగ్గర ఉదయపూర్ అనే ఒక దీవిలో జరిగింది. ఈ దీవికి సముద్రంలా ఉండే ఒక దీవిలో ఆమె వివాహం జరిగింది. అయితే దీనికి గెస్టులు వచ్చేసి 100 మంది దాకా వచ్చారు. ఎన్ని వందల మంది వచ్చారు అది మీకు వివరంగా చెప్తాను. ఆ దీవిలో 100 రూములు బుక్ చేసినట్లు తెలుస్తుంది. అయితే వచ్చిన ప్రతి గెస్ట్కి రూమ్లు అరేంజ్ చేసి ఆ రాజస్థాన్ దగ్గర ఉన్న ఉదయపూర్ అనే దీవిలో ఉన్న అక్కడ ఉన్న హోటల్లో 100 మందికి రూములు బుక్ చేసి, అంటే 100 రూములు బుక్ చేశారు. అంకే ఎంత అన్నది మనకి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అయితే గెస్టులు అందరికీ వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని పడవల్లో ఇక్కడి నుంచి అవతల దాకా తీసుకెళ్ళి ఆ దీవిలోకి తీసుకెళ్ళి ఆ గెస్టులతో పాటు చాలా ఘనంగా చేశారు పివి సింధు వివాహం. వెంకట దత్త సాయి అనే పెళ్లి కొడుకుతో తనకి పివి సింధుకి చాలా ఘనంగా వివాహం జరిగింది. అయితే రిసెప్షన్ నిన్న హైదరాబాద్లో, నిన్న రాయపూర్లో, రాజస్థాన్ దగ్గర ఉదయపూర్లో జరిగింది. రేపు హైదరాబాద్లో జరిగే అవకాశం ఉంది. అంటే రేపు రిసెప్షన్ చేసుకునే అవకాశం ఉందంటున్నారు. పివి సింధుకి సంబంధించిన వాళ్ళు మనకి పూర్తి డీటెయిల్స్ రేపు అందే సమాచారం అయితే ఉంది. అయితే పివి సింధు గారికి బ్యాడ్మింటన్లో చాలా అద్భుతమైన పేరుంది. చాలా కలివిడిగా మాట్లాడతారు. కాబట్టి పివి సింధు గారికి మరొకసారి సురేష్ రెడ్డం యూట్యూబ్ ఛానల్ ద్వారా కంగ్రాచులేషన్స్ ఇద్దాం. హ్యాపీ డేస్ మేడం, కంగ్రాచులేషన్స్.